హిస్ బర్డెన్ ఆఫ్ ది యూనివర్స్. ఆయన మోసేటువంటి విశ్వభారము అది ఎంత గొప్ప. ది అవతార్ హ్యాజ్ ఎ కాన్షియస్ యూనివర్సల్ మైండ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ లిమిటెడ్ మైండ్ ఈజ్ ఇన్ హీజ్ యూనివర్సల్ మైండ్. చెప్పుకున్నాం మనం. ఇంటర్నెట్ మెయిన్ సర్వర్ ఉంటుంది, దానికి 1,00,000 టెర్మినల్స్ ఉంటే ఇవన్నీ కూడా దానికి అనుసంధానం అయి ఉంటాయి. ఏ వ్యక్తిగతమైనటువంటి ఈ మనస్సులో ఏ ఆలోచనలు వస్తున్నాయి ఇవన్నీ అక్కడ తెలిసిపోతూ ఉంటాయి, దానికి లింక్ అయి ఉన్నాయి కదా, అనుసంధానం ఆన్లైన్. ఆయన సార్వభౌమిక మనస్సు, యూనివర్సల్ మైండ్. ఈచ్ ఇండివిజువల్ మైండ్ ఈజ్ లిమిటెడ్ బికాజ్ ఈచ్ హ్యాజ్ బైండింగ్ సంస్కారాస్ అండ్ దీస్ బైండింగ్ సంస్కారాస్ పుల్ us ఇంటూ ఇల్యూషన్. పాపం ఆయనతో అనుసంధానం ఉన్నప్పటికీ దేనికి దానికి మూటలు ఉన్నాయి, సంస్కారాల మూటలు. ఇవన్నీ ఈ మాయకి మన కట్టుబడిపోయి ఉండి. ద బైండింగ్ ఆఫ్ ది సంస్కారాస్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ మైండ్ ఈజ్ ద బర్డెన్ ఆఫ్ ది యూనివర్స్ విచ్ ది అవతార్ హ్యాజ్ టు బేర్. సో వీళ్ళని తన దగ్గరికి లాగాలి అంటే ప్రతి వారికి ఒక్కొక్క టన్ను సంస్కారాలు ఉన్నాయనుకోండి, 1,00,000 మంది ఉన్నారనుకోండి, ఇలా 1,00,000 టన్నులు లాగాలి వీళ్ళందరినీ ఆ మాయలోంచి బయటపడేయాలంటే. అంతే కదండి, ఆ మాయలో ఆ టన్ను వాడు పట్టుకుని ఉంటాడు ఇలాగ ఈ మాయని. వీడిని లాగాలంటే 1,00,000 టన్నులు లోడు ఆయన లాగితే కానీ ఇంతమందిని ఆయన బయట పడవేయదు. దీస్ బైండింగ్ సంస్కారాస్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ పుల్స్ ది అవతార్ ఇంటూ ఇల్యూషన్. ఫ్రాన్సిస్ బ్రావజాన్ ఎంత అద్భుతంగా చెప్పాడు అనమాట. నీ కృప చూసి చాలా మర్చిపోతున్నానయ్యా, కానీ బాబా నన్ను తక్కువగా ఎస్టిమేట్ చేయొద్దు. నీవు ఎంత అనంతుడువో అంత చండాలుండు నేను కూడా. గోతులో పడిపోయి ఉన్నవాడిని నేను. నాకు సాయం అందిద్దామని నువ్వు చేయిస్తున్నావు, కానీ నిన్నే కిందకు లాగేసే అంత దుర్మార్గుని. నా గురించి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అందుచేత మనకున్న ప్రతి వ్యక్తిగత మనసుకి ఉన్నటువంటి ఈ లోడు ఉందే, ఈ బద్యను, ఇది అవతార పురుషుణ్ణి ఈ మాయలోకి లాగేస్తూ. అండ్ వన్స్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇల్యూషన్ యాజ్ ది అవతార్ వర్క్స్ టు పుల్ దెమ్ టువర్డ్స్ ద ట్రూత్. ఆయన ఈ మాయలోకి వచ్చి ఇక్కడ తన ఆఫీసు ఓపెన్ చేసి ఆయన కార్యక్రమం ప్రారంభించాక వీళ్ళందరినీ ఆ మాయ యొక్క పట్టులో నుంచి బయట పడవేయడానికి ఆయన ప్రయత్నం ప్రారంభిస్తాడు. అది చేయాలంటే ఎలాగా? కష్టాలు ఇస్తాడు. ఇది తీసేస్తాడు, ఒకటి తీసేస్తాడు. మనం 1000 సామాన్లు పట్టుకుని ఉన్నామనుకోండి, ఓ సామాను తీసేస్తాడు ముందు. గిల కొట్టుకుంటాడు, బాబా అన్యాయం అయిపోయింది, నాకు ఈ వస్తువు పోయింది. మళ్ళీ 10 రోజులు పోయి ఇంకో సామాను తీసేస్తాడు. ఎందుకని? ఇవన్నిటి నుంచి బయటపడాలంటే తీసేయాలి కదా. ఇవన్నీ ఒకటి తీసేస్తే కానీ నిజమైన సాయం జరగదు. ఇవన్నీ వదిలేసి ఆయన్ని ఎప్పుడు పట్టుకుంటాడు? చేతుల్లో ఏ వస్తువు లేకపోతే ఆయన పాదాలే పట్టుకుంటాడు. అందుకే ఒక చోట బాబా చెప్పాడు, ఒకడి మీద నా అనుగ్రహము నిజంగా ప్రసరిస్తే పట్టుకోవడానికి నా పాదములు తప్ప వాడికి ఏమీ లేనంతగా దిక్కుమాలను చేసేస్తాను. డ్యూరింగ్ ది ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ ది అవతార్ ఆన్ ఎర్త్ ద వర్క్ హీ వర్క్స్ టు మేక్ ప్రొవిజన్స్ టు వీకెన్ ద పుల్ ఆఫ్ ఇల్యూషన్. ఆయన భూమి మీద అవతార పురుషుడిగా దేహముతో జీవించి ఉన్నంతసేపు ఆయన ఏం చేస్తాడట? ఈ మాయకి బలం ఎక్కడెక్కడ ఉందో చూస్తాడట. వాటి వేళ్ళు వీక్ చేసేస్తారట, వాటికి నీళ్లు సప్లై వెళ్ళకుండా చేసేస్తాడట. అంటే నీరసపడిలాగా దాన్ని చేస్తాడట ఆయన. దానికోసం ఆయన అంత అందమైన రూపం వచ్చాడు. ఎందుకని? కనీసం ఆయనకి చూసి ఆయన ప్రేమించడం మొదలెడతాడు. ఆయన భగవంతుడా కాదా అవన్నీ వదిలేసి అందం కోసమైనా ఆయన అలాగా చూస్తూ ఉంటాడు. ఆయన కొన్ని మహిమలు కూడా చేస్తూ ఉంటాడు. ఎందుకని? ఏదో రకంగా వీడిని ఒక సెడ్యూస్ అంటారు. సెడ్యూస్ చేయడం అంటే ప్రలోభ పెట్టడం. వీడు చేయడానికి ఏమో ముందు అనుకున్నాయని. చిన్నోడు చూడండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు చాక్లెట్లు ఇచ్చేస్తూ ఉంటాం మనం. 5 స్టార్ 10 రోజులు అయిపోయింది, పెద్ద చాక్లెట్ తీసుకో, 10 రోజుల నుంచి వెళ్తున్నావు, వెరీ గుడ్. అలాగా ముందు ఆయన ఇస్తూ ఉంటాడు ఆయన మనకు కావాల్సినవి. అవన్నీ చేసి నెమ్మదిగా ఆ మాయ యొక్క గ్రిప్పులో నుంచి మనని తన గ్రిప్పులోకి తెచ్చుకోవడానికి ఆ మాయను నీరసపడేలాగా చేస్తాడు. డ్యూరింగ్ ద టైమ్ when he is dropping his body, he releases the forces of these provisions, the yoga samskaras, his divine freeing impressions. ఆయన దేహము విడిచిపెట్టిన ఆ సమయం నుంచి ఆయన సంపూర్ణముగా తన యోగా సంస్కారములను విడుదల చేస్తూ ఉండే ప్రక్రియను ప్రారంభించారు. నేను చదువుకున్నాను యోగా సంస్కారాలంటే అవి కనుక
మనలోనికి జొరబడితే బంధనాలు కలిగించే సంస్కారములను సమూలముగా నాశనము చేయగలవు. వైల్ హీ ఈజ్ రిలీజింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ హిజ్ ఫిజికల్ బాడీ, యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ టేక్ ప్లేస్ ఇన్ ద యూనివర్స్ ఆన్ సచ్ ఏ ట్రెమెండస్ స్కేల్ దట్ ద వెరీ పుల్ ఆఫ్ ఇల్యూషన్ ఈజ్ వీకెండ్ ఇన్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. ఆయన దేహము చాలించే సమయములోనే అల్లకల్లోలం వస్తుందట విశ్వవ్యాపకంగా. మీకు తెలుసో లేదో, బాబా శరీరము వారం రోజుల పాటు మెహరాబాదులో ఆ దేహాన్ని సమాధిలో పెట్టారు. అప్పుడే మేము 3వ రోజుకి చేరుకున్నాం. మేము అప్పుడు పెట్టినప్పుడు ఆ వారం రోజులు కూడా మక్కా మసీదులో దర్శనం బంద్ అయిపోయింది. మొత్తం వాటర్తో లాక్ అయిపోయింది టోటల్గా. బాబా సమాధి క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ దర్శనానికి రిలీజ్ చేసి ఆయన మహమ్మద్ సమాధి. అంటే ఇక్కడ ఇది చదివితే జ్ఞాపకం వస్తుందన్నమాట. అది విశ్వవ్యాపకంగా కొంత అల్లకల్లోలము వస్తుంది. ఎందుకని? ఆయన యొక్క కార్యము యొక్క ఫలితం అది ఉంటుంది. అండ్ సచ్ ఏ ట్రెమెండస్ స్కేల్ దట్ ఎ వెరీ ఫుల్ ఆఫ్ ఇల్యూషన్ ఈజ్ వీకెండ్ ఇన్ ఎవ్రీ వన్ అండ్ ఎవరి ప్రతివాడిలో ఈ మాయ యొక్క పట్టు గింజుకొని లూజ్ అవుతుందట. దేర్ ఆఫ్టర్ ద యూనివర్స్ ఈజ్ పుల్డ్ బై ద ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఇన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ విత్ రియాలిటీ విదౌట్ ఎనీ టగ్ ఆఫ్ వార్. క్రమంగా ఆయన యొక్క ఆ వ్యక్తీకరణ పుంజుకునే కొలది కూడా మాయకు నీరసం కలిగి సత్యానికి బలం పెరిగి సమతుల్యత. ఇప్పుడు దాకా మాయ ఎక్కువ లాగేసింది, సత్యం నీరసపడిపోయింది. ఇప్పుడు గ్రాడ్యువల్గా ఈ రెండింటిని సమానం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఎట్ దట్ వెరీ మూమెంట్ ద బాడీ ఆఫ్ ది అవతార్ డ్రాప్స్. కొంచెం ఇలా దగ్గరకు వచ్చే సమయంలో ఆయన దేహమును విడిచిపెట్టేస్తాడు. ది అవతార్ టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ ది బర్డెన్ ఆఫ్ ది యూనివర్స్ యాజ్ హిస్ బీయింగ్ ఈజ్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ ఇన్ హిజ్ బీయింగ్. ఏం చెప్పుకున్నా మనం సద్గురువుకి అవతార పురుషుడికి తేడా? అవతారుడు భూమి మీద అడుగు పెట్టినప్పుడు ప్రతి వస్తువుగాను మారిపోతాడు ఆయన. అంటే ఒక కుక్కగా, కుక్కలన్నింటికీ ఒక కుక్కగా, చీమలన్నింటికీ ఒక చీమగా, ఏనుగులన్నింటికీ ఒక ఏనుగుగా, రాళ్ళన్నింటికీ ఒక రాయిగా, వృక్షాలన్నింటికీ ఒక వృక్షంగా మారిపోతాడు ఆయన. సో ప్రతిదానుగా ఆయన మారిపోతాడు అవతార పురుషుడిగా వచ్చినప్పుడు. అందుచేత అన్ని రకాల రూపాలకు సంబంధించి ఆయన బాధ్యత వహిస్తూనే ఉంటాడు. మనం కథ, మహమ్మద్ కథ గుర్తుందండి. ఆయన అలా రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు మహమ్మద్. ఒక మేక అరుస్తూ ఉంది. కసాయివాడు వాడు కత్తి పదును పెడుతున్నాడు ఏసీనాకి. దాన్ని ఒక రాటకి తాడేసి కట్టాడు. అది అరుస్తూ ఉంది. మహమ్మద్ పాపం జాలిగా చూశాడు, దాని వంక చూసి వచ్చాడు. అయ్యో, అది అంత ప్రాధేయపడుతోంది కదా, నీకు అర్థం కాలేదా అని అడిగాడు మహమ్మద్ ఆ కసాయివాడిని. ఏమిటి ప్రాధేయపడుతుంది? అదేమో మే 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 అని అరుతోంది, నీకేదో అర్థమైపోయినట్టు చెప్పిస్తున్నావు, ఏం ప్రాధేయపడిపోతుందయ్యా అది అన్నాడు. దానికేమో 2 పిల్లలు ఉన్నాయట, పాలిచ్చేసి వస్తాను నేను, ఇప్పుడే వస్తాను, తర్వాత నువ్వు చంపేద్ది కానీ అంటోంది అది అన్నాడు. అబ్బా, నీకు మేక భాష కూడా వచ్చా అన్నాడు. వచ్చిన నువ్వు ఎలాగైనా సరే దాన్ని పంపించి దాన్ని సాయించి వచ్చేస్తుంది అది అంటాడు. ఓహో, అంతా అయితే నిన్ను కట్టేస్తాను, అది వచ్చే వరకు మరి నువ్వు పూచి పడతావా అన్నాడు. తప్పకుండా అన్నాడు. సో ఇతని కాళ్ళకి ఆ తాడు కట్టేసి దాన్ని వదిలేసాడు. అంటే తమాషా చీనాకి ఇతను సాంగతికుడు చూద్దామని. అది ఒక అరగంట తర్వాత పాలిచ్చేసి వచ్చి మహమ్మద్ పాదాల దగ్గర నిలబడింది అనమాట. అప్పుడు వీడు చూశాడు, ఎవరు మహాప్రభు మీరు అని అడిగాడు. నన్ను మహమ్మద్ అంటే ప్రపంచంలో ఎవడి తరపునైనా బాధ్యత పడగలిగిన వాడు అవతార పురుషుడు ఒక్కడే అనేటువంటి దానికి ఒక ఉదంతం అన్నమాట మనకి. ఎందుకని ఆయన జవాబుదారీ, అన్నిటికీ జవాబుదారీ. ఆయన రోడ్డు మీద నడిచి వెళుతూ కూడా ఆ మేక గురించి ఆయన జవాబుదారీ తీసుకున్నాడు. ఎస్, నేను జవాబుదారీ, నేను కట్టేసుకోను, అది వస్తుంది చూడండి. అతను సరెండర్ అయిపోయాడు ఆ క్షణంలో. అయిపోయి అతని జీవితం అంతా ఆయన దాసుడుగా, అతని జీవితంలో అతని మండలిలో సభ్యుడిగా గడిపినటువంటి అదృష్టవంతుడు అయ్యాడు. అంటే అవతార పురుషుడు అంటే అలాగా బాధ్యత తీసుకుంటాడు అతను. ఏదైనా సరే సృష్టిలో ప్రతిదానికి బాధ్యత తీసుకుంటాడు. అంచేతే వీళ్ళందరి బాధ్యత ఆయన బాధ్యత అయిపోయినప్పుడు ఆయన మోయలేనంత బరువు ఉంటుంది, ఆయన రోజు మోస్తూ. కాన్సిక్వెంట్లీ ద బర్డెన్ ఆఫ్ ది హోల్ యూనివర్స్ ఈజ్ కాన్షియస్లీ ఫెల్ట్ బై హిమ్. మనం ఏమనుకుంటాం, ఇంట్లో భార్య పిల్లలు పొద్దున్నే వీడిని స్కూల్ ఇంపాలి, వీడి ఫీజు కట్టాలి, చస్తున్నాను రా బాబు, ఇంకెన్నాళ్ళు చదువుతాడు కానీ వీడు ఈ ఖర్చులు ఈ బాధ్యతలు అనుకుంటూ ఉంటాం. మరి ఎంత విశ్వము గురించి ఆయన అలాగా ఆలోచించాలంటే ఎంత భయంకరమైన భారం ఆయన మోస్తూ ఉంటాడు. ఎంత విశ్వం
వాడు ఇంకా భగవంతుడి వైపు మొహమే తిప్పట్లేదు. వీడు ఎప్పుడు బాటలో అడుగు పెడతాడు, వీడు ఒకటిలోకి ఎప్పుడు వస్తాడు, రెండులోకి ఎప్పుడు వస్తాడు, మూడులోకి ఎప్పుడు వస్తాడు, ఇలాంటి వర్రీ ఆయన పడుతూ ఉంటాడు. ఈ సృష్టిని అంతటినీ భగవంతుడి వైపు మొహం త్రిప్పేలా చేయడానికి ఇందాక విశ్వనాథ్ గారు అంటున్నారు, ఏం చేస్తున్నారు సార్ అంటే ఇంటర్నెట్ దీనిలో మరి ఒక్కడైనా ఒక్కడ కూడా భగవంతుడు అక్కర్లేదు సార్, నాకు రోజు రోజుకి తెలుస్తుంది అంటాడు. ఎవడికి అక్కర్లేదు భగవంతుడు, చాలా పిచ్చోళ్ళు కొద్దిమందే ఉన్నారు భగవంతుడు కావాలి. సో ది బర్డెన్ ది హోల్ యూనివర్స్ ఈజ్ కాన్షియస్లీ ఫెల్ట్ బై హిమ్. అంటే ఒక వ్యక్తిగా నేను పడేటువంటి భారము కూడా ఆయన దేహము మీద ఆయన అనుభూతి పొందుతూ ఉంటాడు. అంటే ఇంత అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో ప్రతి జీవి నిర్జీవి పడేటువంటి భారాన్ని ఆయన కాన్షియస్గా చైతన్యపూర్వకంగా అనుభవంలోకి వస్తే ఆయన పని ఏమైపోద్ది? అంత భయంకరంగా యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ మై సఫరింగ్ అన్నారు బాబా. నీ అజ్ఞానమే నా బాధ, నా బాధలకు మూల కారణం. నువ్వెంత అజ్ఞానం పెంచుకుంటా పోతే నా బాధ అంత పెరిగిపోద్ది. హీ ఫీల్స్ అండ్ థింక్స్ వాట్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫీలింగ్ అండ్ థింకింగ్ అండ్ దస్ హీ కంటిన్యూస్ టు సఫర్. మనం ఏం ఆలోచించి ఇస్తున్నాము? ఆయన మెయిన్ సర్వర్ అనుకున్నాం కదా, ఇక్కడ టెర్మినల్లో మనం ఆలోచించి కుతంత్రం చేసి ఇది ఆయనకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఇలాగ ప్రతి మానవుడి యొక్క ఈ ఆలోచన, ఈ ఉధృతి అంతా ఆయనకి చేరిపోతే పిచ్చెక్కిపోతూ ఉంటుంది ఆయన బుర్ర అక్కడ. అంచేత ఆయనకి అవిశ్రాంతంగా బాధలకు లోనవుతూనే ఉంటాడు. ఆయనకి మనం విశ్రాంతి అన్నా ఉంటుంది మనకి, ఆయనకి ఇంకెప్పటికీ. ఎందుకంటే ఒకటి కాకపోతే ఒకటి ప్రాబ్లం, అది ఎప్పుడు నిత్యము స్టవ్ వెలిగించి వదిలేసినట్టే. ద టేకింగ్ ఆన్ ఆఫ్ అవర్ సంస్కారాస్ బై ది అవతార్ డస్ నాట్ యాక్చువల్లీ అక్కర్ సిన్స్ అవర్ ఇండివిజువల్ లిమిటెడ్ మైండ్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ హిజ్ యూనివర్సల్ మైండ్. మనం ఏమనుకుంటాం, మన సంస్కారములన్నీ ఆయన తీసేసుకుని అప్పుడు బాధ మొదలెడతాడా అనుకుంటాం. అదే కాదు అంటాడు. ఎందుకని మన మైండ్లన్నీ ఆల్రెడీ ఆయన మైండ్లోనే ఉన్నాయి, ఇవన్నీ బయట ఎక్కడో విడిగా లేవు. మనం ఆలోచించేదంతా సహజముగానే ఆయన మీద ప్రభావం చూపెట్టేస్తూ ఉంటుంది. ఎందుకని సార్వభౌమిక మనసులో వ్యక్తిగతమైన మనసులు అన్నీ కూడా చేరి ఉంటాయి, దానిలో భాగంగా కలిసిపోయి ఉంటాయి. దిస్ మీన్స్ ద బైండింగ్ సంస్కారాస్ ఆఫ్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ది యూనివర్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ హిమ్. వెరసి దీని అర్థం ఏమిటయ్యా? మనము పొందేటువంటి ఈ బంధనాలున్నాయే సంస్కారముల ద్వారా ఏర్పరచుకుని, ఇవి మనల్నే కాకుండా ఆయన్ని కూడా సతాయిస్తూనే ఉంటాయి. ఎందుకని మనం ఆయన దగ్గరే కూర్చున్నాం, ఆయనలోనే ఉన్నాం మనందరం కూడా. వెన్ హీ వైప్స్ అవుట్ ది బైండింగ్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ మైండ్ త్రూ హిజ్ డివైన్ ఫ్రీ ఇంప్రెషన్స్ ద బర్డెన్ ఆఫ్ ది హోల్ యూనివర్స్ ఈజ్ లెసన్డ్. ఆయన యోగా సంస్కారాలు ఉపయోగించి ఒక అవతారములో 1,00,000 మందికి బరువు తగ్గించాడు అనుకోండి, మొత్తం విశ్వము యొక్క బరువులో 1,00,000 టన్నులు బరువు తగ్గిపోయినట్టు లెక్క. అంటే ఏ వ్యక్తికి అయితే ఈ సంస్కారమును ఆయన తగ్గించేశాడో వీడి వలన విశ్వములో ఆయన మోసేటువంటి భారం ఆ మేరకు తగ్గిపోతుంది ఆయన భారం. అంచేత ఆయన భారాన్ని ఆయన తగ్గించుకున్నట్టే లెక్క. బైండింగ్ ఈజ్ ఎ బర్డెన్. అందుచేత ఎవడికి ఏ రకమైన బంధనము ఉన్నా అది భారమే, వీడికి భారం ఆయనకి భారమే. And since each one in the universe is bound in illusion and by illusion each one of us is a burden to him. మనం ఎవరిని చూసినా ఇలా ఒంటి నిండా బంధనాలే, తాళ్ళు వేసుకొని కట్టేసుకొని ఉన్నాం. కాబట్టి మన చూడగానే ఆయన ఎప్పటికిరా బాబు వీడు బయటపడతాడు. మనసారి మరి చెప్పిన ఇన్సిడెంట్ అనమాట. కుక్క అరుస్తూ ఉంది, బాబా మండలిలో ఇలా కూర్చొని ఉన్నారు. ఏమిటి అలా అరుస్తుంది చూసి రమ్మన్నారు. చూస్తే అది దాన్ని ఏమి లేదు, ఒక చెయ్యిని వేసి కట్టేసారు మెడకి, కిటికీ ఓసకి అలా అరుస్తోంది అన్నారు. మీ అందరికంటే అది నయం అన్నారు బాబా. ఎందుకని అడిగితే ఒక్క సంఖ్యలు దానికి వేస్తే తెల్లవారులు అలా అరుస్తూ ఉండేది అవిశ్రాంతంగా దాని నుంచి బయటపడడానికి. కానీ మీ ఒంటి నిండా సంఖ్యలే వందనాలే, మీరు హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, కనీస ప్రయత్నం కూడా చేయటం లేదు, దీన్ని వదిలించుకున్నారు. కాబట్టి మీకన్నా అది బెటర్ కదా. ఆ ఒక్క బంధనాన్ని వదిలించుకోవడానికి అంత ఉపద్రవం సృష్టించుతున్నది, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, ఇదే బాగుంది. అలాగా మనం అందరం కూడా రకరకాల బంధనాలను వేసుకొని అవి ఆస్వాదించడానికి అలవాటు పడిపోయి ఉన్నాం. మనలాగా బంధనాలతో ఉన్న ప్రతివాడు ఆయనకు బరువే. టు మేక్ ఈచ్ ఫ్రీ ఫ్రమ్ హిజ్ ఓన్ బర్డెన్ హీ హ్యాస్ టు వర్క్ అండ్ హ్యాస్ టు సఫర్. మరి ఈ బంధనాలన్నీ తీసేయాలంటే ఆయన విపరీతమైన శ్రమకు గురి చేసి ఇవన్నీ ఒకటి కట్లు ఇప్పేలాగా ఆయన కృషి చెయ్యాలి.
అలా చేయాలంటే మళ్ళీ ఆయనకి అది ఒక బాధే. సఫరింగ్ ఈజ్ ఆల్వేస్ విత్ హిమ్ బికాస్ హీ హ్యాస్ టు వర్క్ కంటిన్యూస్లీ టు లెసన్ ద బైండింగ్స్ ఆఫ్ ఈచ్ వన్. ప్రతివాడి గురించి ఆయనకు బాధ్యత ఉంది కాబట్టి ప్రతివాడు సంపూర్ణంగా స్వేచ్ఛ పొందే వరకు ఆయన పని అలా కొనసాగుతూనే ఉంటుంది. ఆ సఫరింగ్ అనేది, బాధ అనేది ఆయనను విడిచిపెట్టకుండా కూడా ఉండేటువంటి సహచరిణి. బాబా అన్నారు, ఈ విశ్వంలో బాధలు పొందే ప్రతివాడు నా చుట్టమే అన్నారు. ఎందుకని నా అంత బాధపడేవాడు ఎవడూ లేడు. నీవు నీ ఒక్కడి గురించే బాధపడ్డావు అలవాటుని, నేను మీ అందరి గురించి బాధపడుతూ ఉంటాను. ఇప్పుడు డబ్బులు లేక కష్టపడుతూ ఉంటాడు, ఆరోగ్యం లేక కష్టపడుతూ ఉంటాడు, అంగవైకల్యంతో కష్టపడుతూ ఉంటారు. సో ఈ కష్టాన్ని ఎక్కువగా పడే వాళ్ళందరూ నాకు చుట్టాలి, ఎందుకంటే నేను చేసే పనే అది. వెన్ ద వరల్డ్ డస్ నాట్ పే హీడ్ టు హిస్ కాల్, హిస్ సఫరింగ్ ఇంక్రీజ్. ఆల్రెడీ ఈ బాధలు అనుభవిస్తూ ఉండి ఆయన పిలుస్తాట, ఒరే నాయన నేను వచ్చాను రా, నన్ను పట్టుకోనరా అంటే ఎవడు విండట ఆయన కేసు. ఆయన ఇంకా బాధ పెరిగిపోద్దట ఆయనకి. అయ్యో ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదు నా పిలుపుని. వెన్ ది అవతార్ డిక్లేర్స్ ఫాలో మీ అండ్ వీ ఫాలో, హిజ్ వర్క్ బికమ్స్ ఈజియర్. రండ్రా నేను వచ్చాను, పరమేశ్వరుని మానవ రూపంలో నన్ను పట్టుకోండి చాలు, ఇంకేం వద్దని ఆయన పిలిచినప్పుడు, ఆయన పిలుపుని విని ఆయన కూడా కొంతమంది వచ్చినప్పుడు ఆయన ఎంతో ఆనందపడతాడు, ఎంతో సులువైపోతాడు ఆయన పని. ఎందుకని వీళ్ళ బరువు తగ్గిపోవడం మొదలెట్టింది కదా, అంతే కదా. వీళ్ళ బరువు తగ్గిపోతూ ఉంటుంది, ఆయన ప్రేమిస్తూ ఆయన అనుసరిస్తూ ఉంటే వాళ్ళ సంస్కారాలు బరువు తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఆయన మోసేటువంటి పని లేకుండా అవుతుంది. వెన్ వీ హెజిటేట్ హీ మస్ట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ అవర్ హ్యాండ్ అండ్ టు పుల్ అస్ హీ మస్ట్ ఎగ్జర్ట్ హిమ్సెల్ఫ్. ఆయన ఇలాగా 10 మంది ఉన్నారనుకోండి, రండ్రా నా కూడా అని ఆ పిల్లలకి మన రమ్మని ఇలా అన్నప్పుడు, ఇలా పిలిచినప్పుడు కూడా వచ్చేస్తే ఆయన హ్యాపీగా వెళ్ళిపోతాడు. రండి. రాకపోతే ఆయన చెయ్యి అందించి కొంతమందిని లాగుతూ ఉంటాడు, వీడు మారాం చేస్తూ ఉంటాడు. ఎంతమందిని లాగలడు? వీళ్ళందరి బరువు ఆయన వెనక్కి లాగుతూ ఉంటుంది, వీళ్ళందరినీ లాగుతూ ఉండాలి. సో వీడు నిరోధిస్తూ ఉంటే ఆయన కష్టం ఇంకా పెరిగిపోతూ, హిజ్ వర్క్ స్టిల్ బికమ్స్ మోర్ డిఫికల్ట్ వెన్ హీ పుల్స్ us toward him, బికాజ్ దెన్ వీ పుల్ హిమ్ ఫార్వర్డ్. అంచేత మనం ఆయన వెనక్కి లాగిపెట్టడం మొదలెట్టే అనుకోండి, ఇంకా కష్టమైపోతుంది ఆయన పని. ఎందుకని మనం ఆయన్ని కూడా ముందుకెళ్ళకుండా వెనక్కి లాగేస్తూ ఉంటాం, ఇంకా కష్టమైపోతుంది. యాక్చువల్లీ దిస్ టగ్ ఆఫ్ వార్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆల్ ఆఫ్ us. సో ఇట్ రిక్వైర్స్ ట్రెమండస్ ఎగ్జర్షన్ టు పుల్ ఈచ్ ఆఫ్ us టు హిమ్. ఈ టగ్ ఆఫ్ వార్, తాడు అటు ఒక బ్యాచ్ ఇటు ఒక బ్యాచ్ పట్టుకుని లాగుతూ ఉండడం, ఇది నిరంతరంగా ప్రతివాడిలో జరుగుతూనే ఉంటుంది. ఆయన కఠోరమైన కష్టమును అలా భరిస్తూనే ఉంటాడు. దోస్ హూ వోంట్ బడ్జ్ he leaps up on his shoulders and carries them forward the path of the truth, but there are some who won't even let him carry them far, fighting him all the way. ఇంకొక బ్యాచ్ ఉంటారట, వాడు రారా అంటే కింద కూర్చున్నాం కథలు, వాడిని సంకని ఎత్తుకొని భుజం మీద కూర్చోబెట్టుకుని మోసుకెళ్తాడట. కానీ వీడికంటే నీ కృష్ణుడు ఇంకొకడు ఉన్నాడు, వాడు కూర్చుంటాడు పైపిచ్చి ఈయన ఎత్తుకోబోతే రాడట, ఆయన మొయ్యడానికి కూడా ఒప్పుకోడాడు. హూ వోంట్ ఈవెన్ లెట్ హిమ్ క్యారీ దెమ్ ఫార్, ఫైటింగ్ హిమ్ ఆల్ ద వే. అది ఎప్పుడు ఆయనతో పోరాడమే, నువ్వు దేవుడు ఎలాగవుతావు, అది ఎలాగవుద్ది, ఇది ఎలాగవుద్ది అని పేచి. సమ్ ఆఫ్ దీస్ హీ డ్రాప్స్. కొంతమందిని వదిలేస్తారండి, వస్తారని లేకపోతే పని చూస్తున్నాను వీటితోటి కొంతమంది. బట్ హీ సో కంపాషనేట్ అండ్ ఫర్గివింగ్ దట్ హీ గోస్ బ్యాక్ ఫర్ దెమ్ అండ్ డస్ నాట్ లీవ్ దెమ్ బిహైండ్. కానీ 2 అడుగులు వెళ్ళాక మళ్ళీ పాపం వాడిని వదిలేస్తే వాడికి ఎవరు పట్టించుకుంటాడని ఈయన మళ్ళీ వెళ్ళి అని మళ్ళీ మోసి భుజం మీద వేసుకొని తీసుకొస్తూ ఉంటాడు. దస్ హీ సఫర్స్ టు హెల్ప్ ఈచ్ వన్. అలాగూ అనంతముగా వ్యధను అనుభవిస్తూనే ఉంటాడు ఆయన. మేర్ బాబా ఈజ్ ద లార్డ్ ఆఫ్ ది యూనివర్స్. మనం ఆయన ఏమంటాం, విశ్వానికి నాథుడు, ప్రభు అంటున్నాం. And when we recognize him as this, tears will not be enough to wash the stains of our ignorance. ఇది గనక మనం గమనించిన నాడు ఆయన విశ్వమునకు నాథుడు అన్నది, మన కన్నీళ్ళు సరిపోవు. మన అజ్ఞానము అది కరిగేసుకోవాలంటే, ఆ తప్పు చేసిన అజ్ఞానము కరిగేసుకుని పశ్చాత్తాపడాలంటే కేవలము కన్నీళ్ళు చాలవు.